ఓం నమో గురుభ్యః. చిత్తకి ఏకాగ్రత రూప్ సమాధి. సమాధి అంటే అర్థం ఏమిటి? మనస్సు ఏకాగ్రం అవటం. అంతవరకు అందరికీ తెలిసిన విషయమే. చిత్తకే విక్షేప్, ఆ మనస్సుకే విక్షేపం కలిగిందనుకో. విక్షేపం అంటే వ్యగ్రత. ఏకాగ్రమా వ్యగ్రమా? అగ్రం అనేది అర్థమవుతుంది కదా. అగ్రం అంటే ఒక పాయింట్, దాని మీదనే మనస్సుంటే ఏక అగ్ర. ఆ మాటకు బాగా అర్థం చూడండి, ఎంత బాగుందో అది. వాడికి ఏకాగ్రం అంటూ ఉంటాం. ఒక అగ్రం మీదనే నీ మనస్సు నిలిచి ఉంటే అది ఏక అగ్రం. దాని మీద కాకుండా మరేదైనా విషయం మీద మనస్సున్నదనుకో వ్యగ్రం. వ్యగ్ర అనేకాగ్రం అని అర్థం. ఈ ఏకాగ్రతకే సమాధి అని పేరు పెట్టారండి. ఆ అనేకాగ్రంగా మారిపోతుంటుంది చూడండి మనస్సు. కప్పగంతులు, కోతి చేష్టలు ఇవన్నీ వేస్తుంటుందే, అది వ్యాధి. నన్ను అడిగితే సమాధి కాదు, వ్యాధి. ఇదే నాజుగ్గా చెబుతున్నారు అసమాధి అని. దీనికే వ్యవహారం అని కూడా పేరు. కాబట్టి రెండే మాటలు. మనస్సు నిలకడగా ఉంటే అది సమాధను, నిలకడ తప్పితే అది వ్యవహారమను. ఇప్పుడు మనం చికిత్స దేనికి చేయాలి? దాని విక్షేపానికి చికిత్స చేయాలి. అంటే ఇటు అటు ఉరికి చెదిరిపోకుండా ఒకే మాట, ఒకే పాయింట్ మీద ఉండాలి. ఇప్పుడు దీని విషయం ఏం చెబుతారు మీరు కమ్లీవాలా గారు అని అడిగారనుకోండి. ఆయన దానికి సమాధానం ఇస్తున్నాడు. చిత్తకి ఏకాగ్రత రూపు సమాధి, చిత్తకే అసమాధి అంటే సమాధి లేకపోవడం. దోనోకా ద్రష్ట. ఈ రెండింటిని గురించి నువ్వు ఆలోచిస్తున్నావే, ఆలోచించేది ఎవరు? ఆ మనస్సేమో దానిలో పడిపోయింది. ఉంటే సమాధిలోనైనా ఉంటుంది, లేకపోతే వ్యవహారంలోనైనా ఉంటుంది. అది దానిలో ఉంది, ఇది దీనిలో ఉందని గుర్తిస్తున్నదెవరు? అది గుర్తించు నువ్వు. నీవెందుకు మనస్సుతో నీవు ఎంతసేపటికి పోరాడుతావు? మనస్సుకు ద్రష్ట ఒకటి ఉన్నది. ద్రష్ట అంటే దాన్ని గమనించేది. ఆప్కో, అది ఎవరో తెలుసా? నీవే. ఆ నీవు ద్రష్టగా ఉండే. ఇప్పుడు జాన్నా యహి పరమ సమాధి హై. సమాధి ఏమిటి అని అడుగుతున్నావు. పరమ సమాధి చెబుతాను. యోగులనుకునేది సమాధి, వ్యవహారం ఇవి కావు. సమాధి నాకిప్పుడు ఏర్పడ్డది అని తృప్తి పడుతున్నదెవరు? నా మనసూరిక పరిపరి విధాల పోతున్నది, ఏం చెయ్యాలో తోచటం లేదని బాధపడుతున్నదెవరో. తృప్తి, అసంతృప్తి, ఈ రెండు దేనికి కలుగుతున్నాయి? కలుగుతుంటే ఏది గమనిస్తున్నది? దాన్ని ఎందుకు చూసుకోవు నువ్వు? అప్పుడు నీకు సమాధి మీద దృష్టి ఉండదు, వ్యవహారం మీద ఉండదు. అదే పరమ సమాధి అని పేరు పెట్టాడు ఆయన. గొప్ప సమాధి అదే. హే పుత్ర, మన్ సహిత ప్రతిబింబ రూప జీవుకో సమాధి ఆది కర్మ కర్నా హై. సమాధి చేయాలని ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా? మనస్సుతో కలిసినటువంటి జీవుడికి. ఈ జీవుడికి ప్రతిబింబం అని పేరు. వీడు బింబం కాదు. మనస్సుతో కలిసినంత వరకు వీడు నకలే, అసలు కాదు. మనసహిత ప్రతిబింబ రూప జీవు, ఆడికి సమాధి ఆది కర్మ కర్మ. సమాధి మొదలైనవి చెయ్యక తప్పదు. నేను జీవుణ్ణి అనుకుంటే అంటే నేను కర్తను అనుకుంటే. కర్త అంటే ఒక పని ఉన్నది నాకు, నేను చేయవలసిన పని అని భావిస్తాడు. వాడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఇప్పుడు మనసును ఏకాగ్రం చేసుకుని కూర్చుందాం అనుకుంటున్నాడు. అది పనేట. నువ్వు సమాధి అనుకున్నది కూడా ఒక పనే. కావాలని నేను ఇప్పుడు మనస్సును అరికట్టాలి అని అనుకోవడం అది ఒక పని కదా. దానికి కర్తృత్వం పెట్టుకున్నావు. కర్ణా హై వానహి కర్ణా. చేద్దామా వద్దా? చేయడం ఒక ప్రయత్నమే, కాదనుకోవడం ఒక ప్రయత్నమే. పరంతు బింబరూప సూర్య ఆత్మాకో నహి కర్ణా ఏ ప్రత్యక్ష సిద్ధ హై. ఈ ప్రతిబింబ రూపమైన జీవుడిలోనే జరుగుతున్నది, మల్లగుల్లాలు పడుతున్నది వీడే. ఐదర్ దిస్ ఆర్ దట్ అని ఎప్పుడు అనుకుంటావో అప్పుడు జీవభావం. ఈ పని చేద్దామా, ఇవాళ దేవతార్చన చేయాలనా, వద్దా, మానేద్దామా, ఒంట్లో బాగా లేదే, ఇంకా స్నానం చేయలేదే, నేను టైం అయిపోతున్నదే, ఇవాళ బాగుంది చేద్దాం. ఎస్ నో.
ఈ రెండు ఎక్కడైతే ఏ సెంటర్లో కలుగుతుంటాయో నిన్ను గిలిగింతలు పెడుతుంటుంది ఆ భావం, అప్పుడేది ప్రతిబింబం. అప్పుడు నువ్వు జీవభావంలో ఉన్నావని అర్థం చేసుకో. బింబరూప సూర్యుడున్నాడే, ఇది ప్రతిబింబం, నీళ్లలో ప్రతిఫలించింది. ఇది అక్కడ ఆకాశంలో ఉండే సూర్యుడికి ఇవి లేవు. చేద్దామా వద్దా, మానేద్దామా, ఈ గొడవ లేదు వాడు. అలాగే ఇక్కడ ఆకాశంలో ఉన్న సూర్యుడెవడు? చిదాకాశంలో ఉన్న సూర్యుడు ప్రత్యేగాత్మ. వాడు సాక్షిగా చూస్తున్నాడు. నువ్వు పడేటువంటి మల్లగొల్లాలని లోపల గమనించి చూస్తున్నాడు ఇంకోడు. వాడే నువ్వు అనుకోలేదా, నువ్వు వీడనుకుంటు, వీడితో తాదాత్మ్యం చెందుతా ఉండేదంతా ఇదేనండి అసలు. आत्मा को नहीं करना ये प्रत्यक्ष सिद्ध है. प्रतिबिंब की समाधि क्या है? ప్రతిబింబానికి సమాధి ఏమిటి అని అడుగుతావా? చల్ అచల్ జల్ మే స్థితి భీ బింబ రూప్ జాన్నా. ఈ ప్రతిబింబం ఎప్పుడు సమాధిని అవలంబిస్తుందో చెప్పండి. ఒక పని అది. నేను ఒక పని పెట్టుకుంటే ఇప్పుడు నేను సమాధిలో ఉంటానని అనుకుంటుంది, అది కాదట. వారు చెబుతున్నారు వినండి. ప్రతిబింబానికి సమాధి ఎప్పుడంటే, ప్రతిబింబం అంటే జీవుడు. జీవుడు సమాధిలో ఎప్పుడు ప్రవేశిస్తాడంటే అదొక పని పెట్టుకొని ప్రవేశించడం కాదట. చల్ అచల్ జల్మే స్థితిభి బింబరూప్ జాన్న. నేను చలించే నీళ్లల్లో ఉన్నా లేదా నిశ్చలమైన జలంలో ఉన్నా అని తన యొక్క స్వరూపం ఏమిటో గమనించటమే అది సమాధి. అంటే ఈ ప్రతిబింబం నీళ్లతో సంపర్కం ఉన్నప్పుడే చలించటం, చలించకపోవటం. ఈ నీటి మీద దృష్టి లేకుండా బింబం మీద దృష్టి పెట్టుకున్నదనుకోది. ఈ ప్రతిబింబమే నేనేమిటి, నా స్వరూపం అసలు ఏమిటి, అది గుర్తింపు. అది చెయ్యటం కాదు, అది పని కాదు, అది కేవలం జ్ఞానం. నేను బింబాన్నే కదా, ఏమిటిది, జలంతో ఏమిటి నాకు సంబంధం? జల్మే స్థితిభి, జలంలో ఉన్నప్పటికీ బింబరూప జాన్న, నా స్వరూపం బింబమే అని గుర్తించటం, అది సమాధి అంటే. మరి ప్రతిబింబానికి అసమాధి ఏది? ప్రతిబింబకి అసమాధి క్యా హై? దాన్ని గుర్తిస్తే అది సమాధి అనుకో. ఒక పని పెట్టుకుంటే కాదు సమాధి అంటే, క్రియ కొట్టేస్తున్నాడు ఆయన. జ్ఞానమే అసమాధి. ఏమిటి వ్యవహారం ఏమిటి? ఆప్కో బింబసే పృథక్ జ్ఞాన్. బింబం కంటే నేను వేరనుకున్నదో ప్రతిబింబం, అది మనసు చెదిరిపోవటం అంటే అర్థం. బింబమే నా స్వరూపం అని అనుకున్నదో అదే మనసు నిలకడగా ఉండదు. ఇప్పుడు నువ్వు ప్రయత్నం చేశావా? ఒక క్రియ అది లేదు కదా. కోరిక ఒకానొక పాయింట్ గుర్తించకపోతే వ్యవహారం, గుర్తిస్తే బాగుంది, ఎంత మేడీజీ. కనుక నీకెప్పుడైనా కోపం, తాపం ఏదైనా వచ్చిందనుకో, అప్పుడు మనసు చెదిరిపోతుంది. కోపం ఇదొక భావం కదా. ఎవరికి వచ్చింది కోపం? ఎవరికి వచ్చింది ఇది? కోపం అనేది ఒక వికారం, ఒక మార్పు. దేనిలో కలుగుతున్నది అన్నావో నీకు బింబం కనపడు. నీ లోపల ఉన్న ప్రత్యేగాత్మ నిశ్చలంగా ఉంటుంది ఎప్పుడు. అది గమనించే స్వభావమే. ఆ గమనించే స్వభావమే నీ స్వభావమని నువ్వు గమనిస్తే అర్థమైందా? గమనించడమే నీ స్వభావం అనేది నువ్వు గమనించాలి. అంతే ప్రయత్నం. అప్పటికి ఆగిపోతుంది కోపం. ఇంకా నీ కోపం ఏమిటండి? ఏదైనా సరే, ఏ భావమైనా సరే నువ్వు చూస్తూ ఉన్నావంటే అది ఆగిపోతుంది. కీన్ అబ్జర్వేషన్. జస్ట్ గో ఆన్ అబ్జర్వింగ్ పాజిటివ్ అండ్ నెగటివ్ రెండింటిని. యహీ సమాధి అసమాధి కా స్వరూప్ మాలూమ్ దేతా హై. నువ్వు అర్థం చేసుకోవాలి. సమాధి అసమాధి అనే లక్షణం అడుగుతున్నావే, నువ్వు అడుగుతూ పోయే వరకు నీకు అనుభవం కాదు, తెలుసు. ఆ సూక్ష్మంగా గుర్తించు ఆ టెక్నిక్. అది ఆ మర్మం పట్టుకున్నావనంటే నీకే అర్థమైంది ఎంత ప్రాక్టికల్ అద్వైతం అంటే. ఇది దినచర్యలో మనం దాన్ని అన్వయించుకోవాలండి. కోరిక థియరిటికల్ గా పుస్తకం చదివితే కాదు. ఒక్కటి నువ్వు ప్రాక్టీస్లో పెట్టు, దాని మహిమ ఏదో నీకు బాగా. జో బింబ ప్రతిబింబకే కర్తవ్య ఆపునే మానేతో భ్రాంతి. వీటికేదో కర్తవ్యం ఉంది, ఏదో డ్యూటీ ఉంది, ఇది చేస్తేనే గాని నాకు అది రాదు అనుకున్నావా? అది నీ భ్రాంతి. తో బింబభూత ఆత్మా త్యాగ్ కర్, వైరాగ్య సే వైరాగ్ కర్,
समाधि असमाधि को सिद्ध करने वाला परम प्रथम स्वतः सिद्ध आपको जानने वत जान. నువ్వు ఇది అది 96 ఇప్పుడు మాట్లాడుతున్నావే, ఈ మాటలన్నింటికీ ముందు ఎవరున్నారు అనేది ఒక్కసారి నీ మాటలు కాదు, నువ్వు చేసే ప్రయత్నం కాదు, దానివల్ల నువ్వు పొందే ఫలితం కాదు, ఆ మూడు పక్కన వీటికి ముందు ఏముంది చెప్పు. నువ్వున్నావు, నువ్వెలా ఉన్నావు? ఈ రూపంగా లేవు. నువ్వు ఆలోచిస్తే ఈ రూపంగా మారిపోతావు. ఆలోచించక ముందు నీవు ఏ రూపంలో ఉండాలో ఆ రూపంలో, అది స్వరూపం. ఇవన్నీ నీకు మధ్యలో వస్తూ పోయేటువంటి విషయాలు. కాబట్టి సమాధి అసమాధి ఏమిటిని అడగడం కాదు, ఈ రెండింటినీ గుర్తిస్తున్నదేదో దాన్ని గుర్తించటం, అది నువ్వు. కనుక ప్రత్యభిజ్ఞే మాకు సాధనం, ప్రయత్నం ఇంకేది. ప్రత్యభిజ్ఞ అంటే రీకాగ్నిషన్, మళ్ళీ గుర్తించటం పెద్ద పనే అండి? పనే అడుగుతున్నా. ఈ పుస్తకం నా చేతిలో ఉన్నది మర్చిపోయా, అప్పుడు నాకు సమాధి లేదు అనుకో. అంటే ఏంటి? ఏకాగ్రంగా లేదు, దాని మీద దృష్టి లేదు, అదే వ్యవహారం. అంటే పుస్తకం నా చేతిలో అయిపోయింది సమాధి. సమాధి అసమాధికి ఇంతే తేడా. మేడీసి ఆయన ఎంతో అనుభవజ్ఞుడు కాబట్టి చెబుతున్నాడండి. మామూలుగా పుస్తకాల్లో దొరకవే మాటలు. అదేదో పని పెట్టుకోవాలి. బికమింగ్ లేదు ఒక మాటలో చెబితే. నో బికమింగ్, ఇట్ ఇస్ ఓన్లీ బీయింగ్. ఉండడమే, ఏదో తెచ్చిపెట్టుకోవడం కాదు. హే పుత్ర, ఆత్మ అనాత్మ దో వస్తు హై. ఇంకెందుకు నీవు ఫండమెంటల్ మర్చిపోయి మాట్లాడుతున్నావురా అబ్బాయి? అసలు ఫండమెంటల్కు రా, మళ్ళీ వెనక్కురా. నేను మొట్టమొదట చెప్పానే, ఏది ఇప్పుడు 600 పేజీలు దాటి వస్తున్నాం మనం. మొదట చెప్పిన మాటలు గుర్తు చేసుకో. ఆత్మ అనాత్మ దో వస్తు హై. రెండే పదార్థాలున్నాయి ప్రపంచంలో, ఒకటి ఆత్మ, రెండవది అనాత్మ. అక్కడి నుంచి నేను బిల్డప్ చేసుకొని వస్తా విను. తిన్కే భిన్న భిన్న స్వభావ హై. ఆ రెండింటికి స్వభావంలో తేడా ఉంది. ఏమిటి తేడా? ఒకటి గుర్తిస్తుంటుంది, ఒకటి గుర్తింపబడుతుంది. ఒకటి గ్రహిస్తుంటుంది, ఇంకోటి గ్రహింపబడు. ఇంతేనండి మొత్తం సృష్టి అంతా ఇంతేనండి. ఎక్కడున్నారు? మన చర్చలో ఫస్ట్ ఇదే నేను చెబుతున్నా. నేను ఎల్లుండి చెబుతానే, ఎందుకో యాక్సిడెంటల్ గా స్వామివారే చెబుతున్నారు. అక్కడి నుంచి రావాలి మనం. పునాదుల దగ్గర నుంచి కట్టుబడి చేయాలి. నువ్వు పైనుంచి కట్టుబడా? ఆకాశం నుంచి ఎవడన్నా బిల్డింగ్ కడుతూ వస్తాడా? నేల మీద నుంచి పైకి రా. నేల మీద నుంచి పైకి లేస్తుంది బిల్డింగ్, పైనుంచి కిందికి రాదు. అదే ఫ్రమ్ ది నోన్ టు ది అన్నోన్. మనకు తెలిసిన దాన్ని బట్టి తెలియని దాన్ని పట్టుకోమని శంకర భగవత్పాదులు ఎప్పుడు చెప్పాడో ఏమో. తెలిసిన దాన్ని బట్టి అంటే ప్రపంచం, తెలియని దాన్ని అంటే పరమాత్మ. ప్రపంచాన్ని బట్టి నువ్వు ముందుకు వెళితే పరమాత్మ కనపడతాడు. నామరూపాలు తెలిసినవి, సచ్చిత్తులు తెలియకుండా మరుగుపడ్డాయి. నామరూపాలను భేదించుకుంటూ పోతే అవి సచ్చిత్తుల దగ్గరికి పోయి ఆగిపోతాయి. ఇది ఒక మంచి అప్రోచ్. అసలు ఉండేదంతా. హే పుత్ర, ఆత్మ అనాత్మ దో వస్తు హై, తిన్కే భిన్న భిన్న స్వభావ హై. ఆత్మ అనాత్మ నహీ హోతా ఔర్ అనాత్మ ఆత్మ నహీ హోతా హై. అద్వైతం చెప్పటం లేదు, ద్వైతం చెబుతున్నారు. అసలు అద్వైతానికి పునాది ద్వైతం. పైకి లేచిన తర్వాత పునాదులు అడుక్కుపోతాయి. ఈ అద్వైతం పైకొచ్చిందో ద్వైతం అడుగనబడిపోతుంది. ఇది అస్సలు అనుభవానికి మార్గం. నహీ హోతా ఔర్ అనాత్మ ఆత్మ నహీ హోతా హై. తాం ప్రకాశవత్. సరిగ్గా సూత్ర భాష్యాన్ని అనువదిస్తున్నారు చూశారా? తమ ప్రకాశవత్ విరుద్ధ స్వభావయో. అధ్యాస భాష్యం అండి. ఆయన పేరు చెప్తాడేమో చూడండి. ఉపనిషత్ ఋషుల పేర్లు చెప్పడు. బ్రహ్మసూత్రకారుడు ఆయనెవరు, బాదరాయణ మహర్షి పేరు చెప్పడు. ఎవరికా ఉపనిషత్తు అంట. అంటే నీకెందుకయ్యా పేరు? అదే ఆయన జవాబు చూడండి. నీకు పేర్లు ఎందుకయ్యా? నేను చెప్పే మాట విను. నేను చెప్పే మాట నువ్వు నమ్మకపోతే ఫలానా గ్రంథంలో మాట నేను చెబుతాను. నేను నమ్మించడానికి అంతవరకు, అంతకు మించి ఏం లేదు. అథారిటీ కోట్ చేయాలిగా. తమఃప్రకాశవత్తట. తమఃప్రకాశములంటే వెలుగు చీకటి. వెలుగు చీకటికి ఎంత తేడా ఉందో ఆత్మకు అనాత్మకు అంత తేడా ఉంది. దోనోకే మధ్యమే, ఈ రెండింటి మధ్యలో ఆత్మావా అనాత్మామేసే కిసీ మే తుజ్కో అహం ప్రత్యయ అవశ్య కర్నా హై పడేగా. ఇంకో రహస్యం తెలుసా?
ఈ రెండే ఉన్నాయి నీకు ఆల్టర్నేటివ్స్. ఈ రెండింటిలో నేను అనే భావం నువ్వు దేనిలో పెట్టుకోవాలో దానిలోనే పెట్టుకో. నేనేం కాదనిలే. ఈ ఆత్మ మీద నేననే భావం పెట్టుకుంటావా? అనాత్మ అయిన శరీరము, మనసు, ప్రాణము, ఇంకా చుట్టూ ఉండేటువంటి పదార్థాలు వీటి మీద ఏమైనా పెట్టుకోదలుచుకున్నావా? నీకు ఛాయిస్ ఇచ్చి నీకు వదిలేసి నీ ఇష్టం. తుజ్కో అహం ప్రత్యయ్, అహం అనేటువంటి భావం అవశ్య కర్ణాహి పడేగా. ఈ రెండింటిలో ఏదో ఒకటి నేను అనుకోవాలి నువ్వు. ఈ రెండింటిలో ఏదో ఒకటి నేను అనే భావంతో నువ్వు పట్టుకో. క్యోంకి ఎందుకనంటే తీసరి వస్తువు కా అభావ్ హై, మూడోది లేదు గనుక. ఆ పెట్టిన బాక్సులు రెండే, నీ ఓటు ఏ బాక్సులో వేస్తావు వెయ్యి. ఇది నువ్వు సందేహిస్తూ కూర్చున్నావా? మూడోది ఎక్కడుందా అని ఆలోచిస్తున్నావా? నువ్వు బేవకూఫు. మూడవది లేదు అక్కడ. ఈ రెండింటిలో ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు వాడికి వెయ్యి. అలాగే ప్రత్యేగాత్మనే ఆత్మనుకోదలుచుకున్నావా, లేక మిథ్యాత్మను అనుకోదలుచుకున్నావా, లేదా గౌణాత్మ వరకు పోతావా? जो तू आत्मा है तो कार्य कारण रूप संघात आदि अनात्मा तथा तिसके धर्म जन्मादियों का तुझ आत्मा को दृष्टा होने से तुझे नहीं पहुंच सकते. నీవు ఈ ఆత్మ పార్టీ, మేము చెబుతున్నటువంటి ఆత్మ అనే బాక్స్ ఉన్నదే, ఆ బాక్సులోనే నువ్వు ఓటు వేస్తావా? అయితే ధన్యుడివి, నువ్వు తప్పించు. నేను కేవలం అన్నింటినీ గమనిస్తున్న సాక్ష్య రూపమైన చైతన్యమే, అక్కడికి ఆగిపోతా. ఇంకో బాక్సులో నేను వెయ్యదలుచుకోలేదు, నా ఓటు మొత్తం దీనిలోనే పడేస్తా అని ధైర్యంగా అన్నావా? నువ్వు ధన్యుడివి. ఏమిటి ఆ ధన్యత? జ్యోతు ఆత్మ అయితో ఆత్మ పార్టీయే నువ్వు ప్రిఫర్ చేశావా? కార్యకారణ రూప సంఘాతాది అనాత్మ, ఈ అనాత్మ ఉన్నదే మనసు దగ్గర నుంచి ఇవి కార్యకారణాత్మకం, అంటే ద్వంద్వాత్మకం. ఒకదానికోటి కారణం, ఒకదానికోటి కార్యం. సంఘాతాది అనాత్మ తథా తిస్కే ధర్మ, అదే కాదు వాటి లక్షణాలు కూడా నిన్ను అంటావు, నిన్ను సోకవు. జన్మాది ఏమిటా ధర్మాలు? ఏమిటనుకుంటున్నావు? ఏంటి జననం మరణం కూడా అవి అనాత్మకు సంబంధించినటువంటి లక్షణాలు. అవి నీకు సస్తే అంటావు. తుజ్ ఆత్మకో ద్రష్టా హోనేసే, ఎందుకంటావు? దాన్ని కూడా దర్శిస్తున్నావుగా, ఆ జన్మను నువ్వు చూస్తున్నావుగా, ఆ మరణాన్ని నువ్వు గమనిస్తున్నావుగా. ఎవరు చూస్తారో వాళ్లకవి సోకవు. ఎంత గొప్ప సూత్రమో ఇది. తుఝే నిన్ను నహి పహుంచు సక్తే, నీ దరిదాపులకు రావు. అలాగాక ఇంకా రెండవది ఉన్నదిగా, జ్యోతు అనాత్మ హైతో, నీవు ద్రష్టవుగాక దృశ్యం అనుకున్నావో సత్యవే నువ్వు. ఇంకా నిన్నెవడు కాపాడలేడు. అనేక యత్న సేభి, నువ్వు ఎంత సత్యసున్నమైనా, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, జన్మాది బంధం దూర్ నహి హో సక్తా, ఈ జన్మ మొదలైన బంధాలు నీకు దూరమైపోవు, నీ నెత్తినొచ్చి పడతాయి. ఇదే అధ్యాస, ఇదే అధ్యారోపం, ఇదే నువ్వు తప్పించుకోలేని ఉరి శిక్ష నీకు. అంతే. రెండింటిలో ఏదో ఒకటి నీకు మేలా కీడా, ఏది ఎన్నుకున్నావో. మేలే కీడనుకోన్నా దూరమైపోతావా, మేలు పొందలేవు. కీడే మేలనుకున్నావా, అదే నీకు నీ మనసులో అది మేలనే భావం ఉన్నప్పటికీ సహజంగా అది కీడు చేస్తుంది గనుక ఆ మరణం తప్పదు. సమస్య ఏ జన్మకైనా. హే పుత్ర, సమ్యక్ విచార్కే కహ, బాగా ఆలోచించి చెప్పు, తొందరేం లేదు. తూ ఆప్కో క్యా జాంతా హై, నీవిప్పుడు నిన్ను ఏమని భావిస్తున్నావో చెప్పు. ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు మాట మార్చకు. నేను అడిగాను కదా అని నీకు అనుభవం లేకపోయినా మీరు చెప్పేదేనండి అని అన్నావా, చంపేస్తా. నేను చెప్పేది నా అనుభవంతో చెబుతున్నా. ఫ్రాడ్ పనికిరాదు, మోసం పనికిరాదు. తో ఆప్కో క్యా జాంతా హై, నిన్ను నువ్వేమని భావిస్తున్నావు, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నావు, మాట్లాడుతున్నావు. పుత్రనే కహా హే పిత, ఆత్మ అనాత్మాది విచార్క నిశ్చయ్. నేను అమ్మా అవతల కూర్చోండి, చెప్పక్కర్లే మేము. ఆత్మ అనాత్మాది విచార్క, ఇది ఆత్మ ఇది అనాత్మ అనేటువంటి విచారణ ఉన్నదే, దాని నిశ్చయం చెబుతున్నాను వినండి.
మనన్ చింతన్ అహం ప్రత్యయ కర్ణ అంతఃకరణ్ కా స్వభావ హై. ఒకటి శ్రవణం చేసిన ఆత్మను గురించి ఎవరైనా చెబితే వింటున్నా, మననం చేసినా, మనం ఆలోచించినా, మళ్ళీ లేదా ఫలానిదే ఆత్మ అని అహం ప్రత్యయ కర్ణ దాని మీదనే నేననే బుద్ధి పెట్టినా అవి అన్నీ కూడా అర్థమైంది. మీరు ఏమడుగుతున్నారో నాకు అర్థమైంది. నా స్వానుభవం చెబుతున్నాను. అంతఃకరణ్ కా స్వభావ హై అని నిశ్చయం చేస్తాను. ఏ ఆలోచన వచ్చినా, ఏ మాట మాట్లాడినా, అది ఆత్మ అనాత్మ అనే మాటలు నోట వచ్చినా అవన్నీ కూడా మనస్సు బడే పాటు, మనస్సు యొక్క నాటకం. అయితే నీవెవరు? మాయ చైతన్యతో ఇస్ స్వభావ సే రహిత్ మన్వాణి సే అవాచ్య స్వయం ప్రకాశ రూపం. ఈ మాట, ఈ ఆలోచనకు అతీతంగా వీటన్నింటినీ గమనిస్తూ ఉన్నా ఒకానొక జ్ఞానమే నేను అని నాకు దృఢ నిశ్చయం ఏర్పడింది. ఓహో, ముజ్మే జాన్నే నజాన్నే కా మార్గ నహి. ఒకటి తెలుసుకుంటున్నాను, ఇంకా ఒకటి తెలియలేదే అని జ్ఞానం, అజ్ఞానం, ఈ రెండు భావాలు వికల్పాలు. ఆ వికల్పాలు నాకు లేవు. నేను నిర్వికల్పం. నిర్వికల్పమని గట్టిగా నమ్మి మీతో చెబుతున్నాను ఆ మాట. ఓహో, అయితే పర్వాలేదు, అయితే పర్వాలేదు. అయితే ఒక్క మాట, నీకు ఇప్పుడు నేను బంధంలో ఉన్నాను, నాకు మోక్షం కావాలి అని ఏమైనా ఉన్నదా నీకు చెప్పు. అబ్బా, మళ్లీ పరీక్షిస్తున్నారే నన్ను. ముझे చైతన్య కో కించిన్ మాత్ర భీ బంధ మోక్ష కి నివృత్తి ప్రాప్తి వాస్తే కర్తవ్య నహి. అన్నగారు చెబుతున్నాను కదా, నేనిప్పుడు బంధంలో ఉన్నాను అనుకోవడము ఒక వికల్పమే. అరే, ఈ బంధం తప్పించుకొని రేపు మోక్షం ఎలా పొందాలి అని తాపత్రయపడడం అది ఒక వికల్పమే. ఏ రెండూ లేవును. ఇప్పుడు నేను హాయిగా బంధంలో ఉన్నానని ఎవరు చెప్పారు నీకు? నీ మనస్సే చెబుతుంది. మోక్షం కావాలి, దానికోసం ప్రయత్నం చేయి అని ఎవరు చెబుతున్నారు? నీ మనస్సే చెబుతున్నది. ఎవరికి చెబుతున్నది? నీ మనస్సు నీకు బంధాన్ని గుర్తు చేస్తున్నది. ఆ నీకు ఎవరు? మనస్సు ఎవరికి బంధాన్ని గుర్తు చేస్తున్నది? ఎవరికి మోక్షం చెయ్యమని ఉపదేశిస్తున్నది? ఆ ఎవరు? ఆ ఎవరే నేను. ఈ నేను పెద్ద నేనైపోయింది. మనస్సు చెప్పేటువంటి మాటలు వింటూ మనస్సు లెవెల్లోనే పడిపోతే చిన్న నేనైపోతుంది. అప్పుడు ఘటాకాశం అయిపోతుంది. ఇప్పుడు అది తప్పించుకుంటే మహాకాశం. ఒక్కటే మాట, వికల్పాలే అడ్డుగోడలు. ఈ అడ్డుగోడలే ఆ ఘటం. ఆ ఘటమనే అడ్డుగోడల్లో పడిపోతే ఆ ఆకాశం ఘటాకాశం. ఆ గోడలు కొట్టిపారేస్తే మహాకాశం. కొత్తగా అవక్కర్లేదది. పాతగా అయినాననుకునేటువంటి భావం పోగొట్టుకోవడమే కొత్తగా అవటం. అనుభవంలో కూర్చొని మాట్లాడాలి. ఎవరిక అల్లాటప్పాగా మాట్లాడితే ఆ భాష రాదు, అసలు భాషే రాదు. మధ్యలో కృష్ణ పరమాత్మ వచ్చాడు. నా సంగతి చెప్పమని అడిగాడు కమ్లీవాలాను. పోవయ్యా మాటి మాటి. నేను నమ్మనయ్యో, నేను నమ్మను. నువ్వు లీలామానుషుడు. మాయామానుషుడైనా రాముడిని నమ్మవచ్చు, కానీ లీలామానుషుడు నేను నమ్మడానికి లేదు. ఏమిరా బాబు, ఏమిరా బాబు అంటావు? ఇప్పుడు 2-3 సార్లు చెప్పాను నీ విషయం. మళ్లీ వచ్చి నా విషయం చెప్పమంటావేమిటి? ఎన్నున్నాయి నీకు విషయాలు? ఎన్ని విషయాలున్నాయి? అన్ని ఆభాస, అబద్ధం. నువ్వే చెప్పావు కదయ్యా భగవద్గీత. క్షేత్రజ్ఞం చాపి మామ విద్ధి సర్వక్షేత్రేషు భారత అని అన్నావా లేదా? అన్నానురా. మళ్లీ క్షేత్రజ్ఞ విభాగం చేసి మాట్లాడమంటావేమిటి? మహామైతే మాట్లాడితే కవిత్వం చెప్పాలి. నేను కవిత్వం చెప్పాలంటే ఈ వేదాంతులకు అర్థం అక్కర్లా. ఎందుకంటే వాళ్ళు పాపం ఏదో సీరియస్ గా విషయం విందామని చూస్తుంటే నువ్వు కవిత్వాన్ని జోడిస్తానంటావేమిటి? కల్లబొల్లి మాటలు కవిత్వం అంటే. తేనా? ఏ కవిత్వం అయినా అది కల్లబొల్లి. కనుక ఎందుకు ఆ మాటలు మాకు? పక్కకు పో, మేము విషయం మాట్లాడు. తేనట్రా అంత. నువ్వు క్షేత్రజ్ఞుడివి, సర్వత్రా ఉన్నావు. అన్ని క్షేత్రాల్లో నువ్వే వ్యాపించినప్పుడు క్షేత్రం ఏమిటి, క్షేత్రజ్ఞుడు ఏమిటి, విభాగం ఎక్కడుంది? కనుక నిర్వికల్ప స్థితిలో మేము మాట్లాడుకుంటున్నాం, ఊరుకో అని కృష్ణుడికి జవాబు చెప్పేసి మళ్లీ వస్తున్నాడు. ఏమని? హే పుత్ర, ఒక్క మాట చెబుతా విను. ప్రత్యేగాత్మజ్ఞానికి సర్వచేష్ట. ఇంకా మీకు భయం లేదు, పిరికితనం ఇంకా అనవసరం. మనం ఎంత ధైర్యం ఇస్తున్నదంటే ఈ ప్యాసేజీ, చిన్న ప్యాసేజే అద్భుతమైనటువంటి ఉత్సాహం, ధైర్యం. ఏమిటది? మనం భయపడుతుంటాం. ఏమిటబ్బా ఈ
దీని నుంచి తప్పించుకోవడం ఎలాగా? ఇదే పెద్ద సమస్య అయిపోతున్నది. రేపు మరణం కనిపెట్టుకోనున్నదే. లాగా ఇది హ? ఏ సాధన చేసి వీటి మాట్లాడు. హే పుత్ర, సమ్యగ్ ఆత్మజ్ఞానికి సర్వశ్రేష్ట సమాధి రూపీ హై. త్రిపుర రహస్యం చెప్పింది మళ్ళీ అమ్మవారి డెప్యూటీ అయిన ఉంటానుగా. అప్పుడప్పుడు ఆమె డెప్యూటేషన్ ఇచ్చింది ఆయన. ఒరే నువ్వు పోయి చెప్పరా వాళ్లకు. త్రిపుర రహస్యంలోనే ఒక మహానుభావుడికి డెప్యూటేషన్ ఇచ్చింది. ఎవరైనా జనక మహారాజు. గెలో వచ్చిందిగా, సభలోకి వచ్చిందిగా, గజలు గల్లు గల్లుమంటూ. ఆడు వచ్చేటప్పటికి అందరూ లేచి నిలబడ్డారు. అప్పుడు తమాషగా చెప్పుకున్నాం కదా. ఒక సన్యాసిని వేషంలో వచ్చిందాడు. వచ్చే ఆ అష్టావక్రుని నానా చీవాట్లు పెట్టి, బుద్ధి లేదు నీకు, నాకంతా తెలుసునని విర్రవీగుతున్నావు, ఏం తెలుసు నీకు అని గట్టిగా మందలించడానికి బెబ్బే అన్నాడు. అని అమ్మా నువ్వు చెబితే వింటాను అన్ని విషయాలు చెప్పి టూకీగా చెప్పి అమ్మా ఇంకా ఉన్నది నాకు సందేహాలు చచ్చే వరకు ఉంటాయి, నోరు మూసుకో. ఇదిగో నీకు అన్ని సందేహాలు తీర్చడానికి ఆయనకు నేను డెప్యుటేషన్ పెడతాను. ఎవడనుకుంటున్నావు ఆయన? జనక మహారాజు అంటే సరే అమ్మవారి రికమెండేషన్, జనకుడికి రికమెండేషన్. సరే అప్పటి నుంచి ఆయన ఒక అధ్యాయం చెప్పాడా వాడికి చెప్పాడా? మనకు అమ్మవారు చెప్పిందని అనుకో. అలాగే ఇక్కడ కంబ్లీవాలాకి ఇచ్చింది ఆమె ఉత్తర్వు జారీ చేసి, నువ్వు చెప్పవయ్యా. సామ్యగాత్మజ్ఞానికి ఇదే మాట వచ్చింది అక్కడ త్రిపుర రహస్యంలో. అందుకు నేను సరిగా ఆత్మంటే ఏమిటో తెలిసిన వాడికి, చేసిన వాడికి కాదు, పని లేదక్కడ, కేవలం గుర్తించిన వాడికి సర్వచేష్ట. వాడికి ఏ పని పెట్టుకున్నా ఇప్పుడు అక్కడే మీకు సందేహం నాకు తెలుసు. ఏమండి ఆమెను కనుమూసుకొని కూర్చుంటే సరిపోతుందా? మరి పనులు ఎలా జరగాలండి? ఇది ప్రతి వాడికి పట్టుకున్న సమస్య అండి చెబుతున్నాను. దినచర్య ఎలా జరగాలి అది కదా. దినచర్య ఎలా జరగాలి అని అంటున్నంత వరకు నీకు ఆత్మజ్ఞానం పూర్తిగా లేదు. ఒక్కటే ఆ జ్ఞానం ఉన్నవాడు ఈ ప్రశ్నే వేయడు. నువ్వు ప్రశ్న వేస్తున్నావనంటే అసలైన ఆత్మను నువ్వు పట్టుకోలే. నువ్వెంతసేపటికి లోపలనే ఆత్మను చూసుకుంటున్నావు, బయట చూడటం లేదు. మిథ్యాత్మను ముఖ్యాత్మగా మార్చుకున్నావు మహా అయితే. అది థియరిటికల్ గా. ప్రాక్టికల్ గా ఆ ఆత్మనే బయటికి లాక్కోరాలే నువ్వు. ఆ లోపల ఉన్న ఆత్మని యువతలకి తీసుకురావాలి. తీసుకొచ్చి ప్రతి చోట దాన్ని పంచిపెట్టాలి. ఆ చేతగాలే నీకు, అది తెలియక మాట్లాడతావు. సమ్యక్ అంటున్నాడు. అందుకే బాగా పూర్తిగా నువ్వు ఆత్మజ్ఞానం సర్వచేష్ట. ఇంకా నువ్వు మనసుతో ఏది ఆలోచించినా, మాట్లాడినా, పనులు పెట్టుకున్నా, కోపతాపాలు ఏవైనా సరేగాక ఏ చేష్ట అయినా సమాధి రూపి. అదంతా సమాధే. ఎప్పుడో అప్పుడు కూర్చొని నేను సమాధిలో నాన్ సెన్స్ ఆ యోగులను పట్టుకుని వాయించి పారేస్తా అంటున్నాడు కామ్లేవాల. ఆ యోగ సమాధిలో ఉన్నారండి వారు. ఉండేది నా వైపు చూస్తే సమాధి కాదా, నాతో మాట్లాడితే సమాధి కాదా? చూచారా? ప్రతి పని సమాధి రూపీ హై. జైసే ఈసు సంఘాతికి సర్వచేష్ట పంచభూత రూపీ హై. అబ్బా ఎంత హైగా చెప్తావు. ఇప్పుడు నువ్వు ఆలోచిస్తే అది మనసుతోనే కదా, మాట్లాడితే నోటితోనే కదా, పనులు పెట్టుకుంటే చేతులతో కాళ్ళతోనే కదా. ఆ మనస్సు ఏమిటి? పంచభూతాత్మకం కదా. ఈ నోరేమిటి? పంచభూతాత్మకం. అంటే అర్థం అంతే. అర్థం పృథివీ, అపు, తేజో, వాయు, ఆకాశము యొక్క ప్రాడక్టేనా? చెప్పు. అన్నమయం హి సౌమ్యమనః, అది పృథివీతత్వమేనా? ఆపోమయ ప్రాణ జలతత్వమేనా? హైడ్రోజన్ కదండి. వాడికి ఎంత తెలుసో చూడండి. ఎంతో మహర్షుల జ్ఞానం ఇది. చాందోగ్యోపనిషత్తు మాటేగా. చెప్పు. ఈ శరీరం తమోమయం కదా, సత్వ రజస్తమో గుణాత్మకమేగా. అవి పంచభూతాల గుణాలే. అప్పటికి ఒక మాట అడుగుతా, నువ్వు ఏది ఆలోచించినా మాట్లాడుతున్నా ఏంటి? పంచభూత రూపమేనాది? పాంచభౌతికమేనా? పాంచభౌతికంగానే జరుగుతున్న దాని వ్యవహారం అంతా. ఈసు సంఘాతికి సర్వచేష్ట. ఈ శరీరం పడే పాటు ప్రతి పాటు పంచభూత రూపమనే జ్ఞానం నీకున్నది కదా. ఆత్మజ్ఞానం కాదు నేను చెప్పడం. నీకు అనాత్మలో యూనిఫామిటీ ఉన్నదా? ప్రతిదీ అనాత్మ క్షేత్రంలోనే జరగడం చూస్తున్నావు కదా.
ఆత్మజ్ఞాని మోక్షకి నహి ఇచ్చాకర్త. కనుక ఇప్పుడు నేను చెప్పవచ్చేది ఏంటంటే, నీవు ఇప్పుడు ఆత్మజ్ఞానం పక్కన పెట్టి, ఆత్మ అనేది అక్కర్లేదు, దానికి సిద్ధాంతం. అనాత్మక్షేత్రంలో నువ్వు నిజాయితీగా ఉన్నావాలి. అదే నీ మనస్సు ప్రపంచంతో సంబంధం పెట్టు. నన్ను అడిగితే అది కూడా సమాధి అద్భుతంగా వస్తుంది. ఎందుకంటే ఇది అది సజాతీయం సంబంధం పెట్టుకోవడమే కదండి సమాధి అనడం. సజాతీయానికి విజాతీయంతో సంబంధమే కదండి. అది విక్షేపం అని అంటున్నావు. చెదిరిపోతున్నది నా మనస్సు ఎప్పుడన్నా. అది ఒకటే అయినప్పుడు చెదిరిపోవడం లేదుగా. నీ చేతనే ఒప్పిస్తున్నాడు. అలాగే ఏ పని చేసినా సమాధి దృష్టి ఉన్నవాడికి సమాధే, వ్యవహార దృష్టి ఉన్నవాడికి ఇది సమాధి, సమాధి దృష్టి ఉన్నవాడికి అది సమాధి. ఎప్పుడూ కూడా సజాతీయ భావం యొక్క వ్యవహారము సమాధి. ఆత్మజ్ఞాని మోక్షకి నహి ఇచ్చా కర్తాభి మోక్షకోపాతాయ్. అలాగే ఆత్మజ్ఞాని మోక్షం కావాలని కోరుకోకపోయినా వాడు ముక్తుడే. ఎలాగా? ఇప్పుడు పంచభూతాలతో జరిగే వ్యవహారము నువ్వు పంచభూతాలు అని అనుకోకపోయినా అది భౌతికమే. ఇది భౌతికమే కదా. నువ్వు అనుకోకపోవడం లేదు. అనుకుంటేనే నువ్వు ఇప్పుడు భౌతికమై, అనుకోకపోతే భౌతికం కాదా ఇప్పుడు? అలాగే అనుకుంటేనే సమాధి అయి, అనుకోకపోతే సమాధి కాదా? సజాతీయ భావంలో నువ్వు ఉన్నంత వరకు నీకు భయమేమి? జైసే పక్కా ఫల్ వృక్ష సే న గిర్నే కి ఇచ్చా కర్తా భీ బలాత్కార్ సే నీచే గిర్ పడతా హై. బాగా పండిన పండు ఏంటి చెట్టు మీద ఉంది, అది నేను పడకూడదు అని అనుకున్నా పడిపోతుంది. ఎందుకంటే పాకానికి రావటమే పడిపోవడం. చెట్టు మీద ఉన్నా ఒకటే, నేల మీద ఉన్నా ఒకటే. ఒక్క క్షణంలో నేల మీదకి వస్తుంది అది. అలాగే ఒక్క క్షణంలో నువ్వు సమాధిలో ఉంటావు. బాగా పండిపోయిన పండు లాంటిది నీ మనస్తత్వం. ఇంకా అంతా అస్థిభాతిగా చూస్తున్నప్పుడు ఇంకా ఏమిటది సమాధిగాక? దృష్టిలోనే ఉంది నాయన బాబు. ఆరు బ్రహ్మాత్మా అజ్ఞాని మోక్షకే లియే లాఖో ఇచ్చా కర్తా భీ మోక్షకో నహి పాతా. అలాగే ఆ పచ్చికాయను నువ్వు ఎంత ప్రయత్నించినా కింద పడదు. దాని పాటికది పక్వం అయితేనే పడుతుంది. పక్వమైతే పడవద్దని చెప్పినా పడకపోదు, పచ్చిదైతే పడమని చెప్పినా అది పడలేదు. అజ్ఞాని అయిన వాడు మోక్షం మీద ఎంత కోరిక పెట్టుకున్నా స్వస్థే ముక్తుడవడు. జ్ఞాని మోక్షం నాకు అక్కర్లేదన్నా సరే వాడు ముక్తుడే. ఎంచేత వాడు చూస్తున్నదంతా ఆత్మే అయినప్పుడు ఇంకా మోక్షంగాకేమిటది? వీడు చూస్తున్నది ఆత్మ అనాత్మ అనే తేడా ఉన్నంత వరకు అది మోక్షం ఎట్లా అవుతుంది? అది బంధంగాక. మోక్షకేలియే లాఖో ఇచ్చాకర్తాభి. 1,00,000 ప్రయత్నాలు చేసినా కూడా ఈ అజ్ఞాని మోక్షకో నహి పాతా, శాస్తే మోక్షం పొందలేడు. జైసే కూపు మే పడా పురుషు. దానికి ఒక ఉపమానం ఇచ్చాడు, దీనికి ఇంకొకటి ఇస్తున్నాడు. దానికి ఉపమానం చెట్టుకు బండిన పండు, దీనికి ఉపమానం కూపు మే పడా పురుషు. ఒక ఊబిలో పడ్డాడు ఒకడు, తెలియక కాలు జారి. లాఖో బార్ కూదినేసే బాహర్ నహి నికస్తా హై. ఎంత గంతులేసినా ఎంత చేసినా దానిలోంచి బయటికి రాలేడు. కారణం ఏంటంటే ఊబి. నువ్వు ప్రయత్నం చేసే కొద్దీ దానిలోనే కూరుకుపోతావు గాని పైకి రాలేవు. అక్కడేమో ప్రయత్నం లేకుండానే ముక్తుడివి, ఇక్కడ ప్రయత్నం చేసినా బద్ధుడివే గాని ముక్తుడవు కావు. ఈసుసే సమ్యక్ దేహాభిమాన్ త్యాగపూర్వక ఆత్మదర్శిహో. చూకీగా చెబితే సూత్రం ఏమిటంటే ఇది అది ఆలోచించుకును. ఇది బంధమా, అది మోక్షమా, దీని నుంచి బయటపడడం ఎలాగా, ఎందుకు ఈ తాపత్రయం? ఎలాగాని అడగడమే బంధం. నువ్వు ఎలాగా బయటపడదని అడుగుతూ ఉన్నావునంటే నువ్వు ఇంకా బంధంలో పడిపోతూనే ఉన్నావు. అంటే మనసు ఆలోచిస్తున్నది కదయ్యా. మనసు ఏం చేస్తున్నది అప్పుడు? ఇది బంధం అని అంటున్నదంటే ఇది అనాత్మ అని. నేను ముక్తుణ్ణి కావాలని కోరితే నేను ఆత్మగా ఎలా మారాలని. అప్పటికి తేడా చూస్తూనే ఉన్నావుగా. నువ్వు ఆలోచించే కొద్దీ తేడానే, ప్రయత్నం చేసే కొద్దీ తేడాయే. నువ్వు ఆలోచన మానే, ప్రయత్నం మానే, కూర్చో.
నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో తెలుసా? మోక్షావస్థలోనే ఉన్నావు. ఎందుకనంటే చెప్పు. రేపు వస్తుంది, వేస్తుంటా ప్రశ్నలు. ఎందుకో చెప్పు. ఏ ఆలోచన లేదు. ఏ ఆలోచన లేనప్పుడు ఏమున్నదో చెప్పు. జ్ఞానం. ఆ జ్ఞానం బంధమా మోక్షమా మోహమా? ఏంటి జ్ఞానానికి బంధం మోక్షం ఉన్నదే? ఆ జ్ఞాన వృత్తికి ఉన్నది. ఆ జ్ఞానంలో ఒక ఆలోచన వస్తే అప్పుడు వస్తాయి ఇవన్నీ. పుత్రనేక కనుక అభిమానం వదిలేసి నువ్వు ఆత్మ అంటే ఏమిటో పట్టుకోగలిగితే ధన్యుడు. అభిమానం అనంటే ఇంతవరకే ఆగిపోవడం. ఆగిపోయానంటే వికల్పం. అది పుత్రనేక సమ్యక్ క్యా హై. సరే, ఇప్పుడు ఆగకుండా సాగిపోమంటున్నారే, నాకు అడ్డుగోడలు ఏవో ఉన్నాయని అంటున్నారు కదా మీరు. ఇప్పుడు నాకు అడ్డుగోడలు ఉండబట్టే కదా నేను ఘటాకాశం అయింది. ఆ గోడలు ఎలా ఎలా పోగొట్టుకోవాలి? త్యాగ్ అంటే ఏమిటారు? నేను వదిలేయి. త్యాగేనైకే అమృతత్వమానసు. త్యాగం చేస్తేనే గాని అమృతత్వం రాదు. చిత్రానేక ఉన్నదా జిడ్డు బాబు నీకు? నామరూప కార్యకారణ సంఘాత రూప ప్రపంచమే. నువ్వు ఎక్కడో ఉందనుకోకు. అదేదో అపరూపంగా చిఠారుకం మిఠాయి పొట్లం అన్నట్టు ఆ పై కొమ్మ మీద ఉన్నదిరా మిఠాయి పొట్లం అంటే అది ఊరికే మాటలు, అవి నమ్మకు. అక్కడెక్కడో ఉంది మోక్షం అనే మాట కాదు. నామరూప కార్యకారణ సంఘాత రూప ప్రపంచం ఇది. ఈ ప్రపంచంలో ఒక్కటున్నది పదార్థం, నువ్వు గుర్తించలే. అస్థి భాతి ప్రియ రూప ఆత్మబుద్ధికర్ణి. ఎక్కడో ఆత్మ ఉన్నదని అనుకోకో. నీ చుట్టూ ఉన్నది ఆత్మే. అయితే అదే అనాత్మగా కనపడుతున్నది, నిన్ను గిలిగింతలు పెడుతున్నది. నీ చుట్టూ ఉన్నది ఆత్మే అనాత్మగా నీకు అనిపిస్తున్నది. కారణం కార్యకారణాత్మకంగా చూడడమే. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంపన్న. ఊరిగా ఏకరు పెట్టడం కాదు, బాగా మనసుకు పట్టించుకో. అందులోనే ఉంది. ఏదది? అస్థిభాతి ఆత్మబుద్ధికర్ణి. అదే ఆత్మ అనేటువంటి బుద్ధితో చూస్తూ ఉండడం నేర్చుకో. పూర్వోక్తాత్మాసే భిన్న సర్వనామరూపకో మిథ్యా దైనాజయ్. ఇది పాజిటివ్. నెగటివ్ చెప్పమంటావా? ఏ ప్రాసెస్ అయినా సరే మాకొకటే. నెగటివ్ ఏమిటనంటే దానికి భిన్నంగా ఇంకా ఏదైనా సరే అబద్ధం, ఆభాస, ఒట్టిదే అనన్నా గట్టి చేసు. ఇక్కడ ఉన్నదంతా అదేనని ప్లస్ పాయింట్ చూసుకో. లేదా మైనస్ పాయింట్ కావాలా? అయితే ఓ పని చేయి, అదే ఉంది, దానికి భిన్నంగా నాకు ఏ ఆలోచన వచ్చినా అది తప్పు అని అన్నాను. అన్ని ఆలోచనలు అదేనని అర్థం చేసుకో. లేకపోతే ఆలోచనకు అన్యంగా ఇంకా ఏ ఆలోచన లేదైనా అర్థం చేసుకో. రెండొకటేనండి స్వామి. అదే ఉన్నది మరేది లేదనేది అద్వైతమే. ఉన్నదంతా అదే అని చూడడము అద్వైతమే. ఇక్కడ చూస్తారు నా వైపు. ఉన్నదంతా అదేనన్నప్పుడు ఇంకా ఏదీ లేదు కదండి. ఇంకా ఏదీ లేదనేది ఆటోమేటిక్ కదండి. అప్పటికి పాజిటివ్ గా నువ్వు చూస్తే నెగటివ్ పాజిటివ్ లోనే చేరిపోయిందిగా. ఇప్పుడు ఒక మాట చెప్పమంటారా? ఇప్పుడు ఈ హాల్లో ఉన్నదంతా వెలుగేనన్నాను. ఇది అద్వైతం. వెలుగు తప్ప మరి ఏమీ లేదన్నాను అనుకో, అది అద్వైతమే. వెలుగు తప్ప మరి ఏముంటుందండి? చీకటి అండి. ఇప్పుడు చీకటి ఎక్కడుందండి? ఎక్కడా లేదండి. లేదా చెప్పు. లేదా చీకటి ఉంది. అది ఇప్పుడు లేదన్నారు కదండి. ఆఫ్ చేయండి స్విచ్. ఎక్కడి నుంచి వచ్చిందండి? వెలుగులో నుంచి వచ్చిందంటే. అంతకుముందు ఎక్కడికి వెళ్ళిపోయిందండి? వెలుగులోకి వెళ్ళిపోయిందండి. ఏమిటండి వెలుగులో నుంచి రావడం ఏమిటి, పోవడం ఏమిటండి? అబద్ధం అంటే ఉన్నది వెలుగేన. ఆ వెలుగుని నువ్వు వెలుగు కాదనుకొని చూస్తే చీకటి, ఆ చీకటిని వెలుగు అనుకొని చూస్తే వెలుగు ఒకే నాణ్యము. బొమ్మ బొరుసు రెండు. పరమాత్మ దృష్టితో చూడకపోతే ప్రపంచమే పరమాత్మ లేడు. ప్రపంచమే అస్థిభాతి అని చూస్తే పరమాత్మనే నామరూపాత్మకంగా చూస్తే ప్రపంచం. బాస్ ఇంకాగు తెలుసుకోవద్దా? ఎప్పుడు తెలుస్తుంది మీకని అడుగుతున్నాడు. రూప ఆత్మబుద్ధి కర్ణి వా పూర్వోక్తాత్మాసే భిన్న సర్వనామరూప మిథ్యా वा अत्यंत अभाव जानना ही प्रपंच का परम त्याग है. అది
సన్యాసం అనే మాటకు అర్థం. కాషాయాలు కాదు, నీ గడ్డాలు కాదు, అసలు భారీ పరమత్యాగం అంటది, పరమ సన్యాసం అట. బ్రహ్మాండమైనటువంటి పరమహంస పరివ్రాజకులు చేసే సన్యాసం అది. అంతేగాని ప్రపంచాన్ని వదిలేసి ఎక్కడికో బరిగెత్తిపోవడం కాదు. ప్రపంచం అంతా పరమాత్మగా చూడడమే సన్యాసం. అలా చూడడమే సన్యాసం. చివర కమలీవాలా కన్ను తెరిచి చెబుతూ ఉంటే మాటలు అబ్బా ఎంత మెమరబుల్ స్టేట్మెంట్స్, ఏం కదో. ఇంకా మధ్యలో రిపిటేషన్స్ అవన్నీ వదిలేస్తూ అవుతున్నా. ఎవరికి వాళ్ళు ఇంటి దగ్గర నన్ను అడిగితే ఫర్దర్ గా ప్రతి ఒక్క వాక్యం మీరు బాగా చదివి అర్థం. ఇప్పటికే నేను ఊరికే లైన్స్ వేసిపోతున్నా. ఈ లైన్స్ మీద దిలిపెట్టకుండా మీరు చదువుకోండి. అదే చెయ్యరు మీరు. వచ్చిన గొడవ ఏమిటంటే నేను చెబుతున్నప్పుడు ఊరికే వింటుంటా. శ్రవణానంతరం 1,00,000 రెట్లు చెయ్యాలి మననం, మననానంతరం 1,00,000 రెట్లు చెయ్యాలి నిధిధ్యాసన అని భగవత్పాదుల మాట. ఆయన చెప్పిన మాట వివేక చూడామణిలో స్పష్టంగా చెప్పాడు. ఫండమెంటల్స్ చెప్పారు కదండి పాపం వివేక చూడామణిలో చాలా బ్రహ్మాండంగా. కల్పిత్ వస్తు, దీనికి అంతటికీ కారణం ఒకటే చెబుతా. కల్పితమైన పదార్థం ఏదైనా సరే దానిపాటికది ఉండదు. అసలు లేదా? దానిపాటికదని అంటున్నాను, గుర్తుంచుకో. ఉంటుంది. దేంతో కలిపి పట్టుకుంటే ఉంటుందో తెలుసా? అధిష్టాన్సే భిన్న నహి హోతి. అధిష్టానానికి దూరంగా ఉండదు. ఏ ఆభరణమైనా సరే బంగారానికి దూరంగా ఉండదు. ఉందా లేదా ఆభరణం? ఉంది, లేదు. ఈ మాట చెప్పిన వాడే అద్వైతి. లేదని ఎలా అంటున్నావు? బంగారానికి దూరంగా ఉందేమో చూపు కనుక లేదు. ఉందని ఎలా అనగలిగావు? ఆ బంగారంలోనే ఆ రూపం కనపడుతున్నది కాబట్టి ఉంది. అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు సాధన ఎంత అద్భుతంగా ఉందో చెప్పండి. ఇంకా నన్ను సాధన అడగండి. ఏమిటి సాధన? ఇదే ఆభరణం. ఇప్పుడు నా శరీరంతో సహా, మీ శరీరాలతో సహా, ఈ వస్తు వాహనాలతో సహా ఇవన్నీ సొమ్ములు. అలా చూడాలి నువ్వు. ఈ సొమ్ములు ఉన్నాయా లేవా? ఉన్నాయి, లేవు. లేవని ముందు ఎలా చెప్పావు? లేవనే. ఇక్కడ ఉన్న అస్థిభాతికి దూరంగా ఏ పదార్థం? అదేమిటండి? అదేమిటంటో ఏది చూసినా ఉంది అని నాకు స్ఫురిస్తున్నదని అంటున్నావా లేదా? ఆ ఉండడం స్ఫురణ పక్కన పెట్టి ఆ పదార్థాన్ని చూపగలవా? ఫస్టే చూపలు. ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్, ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ మొత్తం ది ఎంటైర్ సైంటిఫిక్ వరల్డ్. ఎంత సైంటిస్ట్ అయినా దగ్గర పట్టుకురా. ఒరే, నువ్వు తయారు చేసిన రాకెట్ ఉందా లేదా? ఒరే, అది ఆకాశంలోకి వెళ్ళిపోతున్నదా లేదా? ఒరే, చంద్రమండలం ఉందా, చచ్చిందా? దాని మీద అడుగు పెట్టావా లేదా? ప్రతి చోట ఆ ఉండడం, ఆ స్ఫురణ నీకు లేకపోతే అసలు ఆ పదార్థాలేమున్నాయి? వాటితో నువ్వు వ్యవహరించటమే ఉంది, ఆ ఫలితం పొందటమే ఉంది. ఆ ఫలితం ఉందా లేదా? ఆ తృప్తి నీకు కలుగుతున్నది, అది ఉందా లేదా? ఒరే ఆస్ట్రోనాట్, వాడికి అర్థం కావటం. ఎందువల్ల? సైంటిస్టు బాహ్యంగా చూస్తున్నాడు ఎంతసేపు. బాహ్యంగా చూస్తే వాడికి కనబడేవి నామరూపాలు. అందువల్ల వాడికి క్లూ దొరకలే. క్లూ, దానికి క్లూ అని పేరు. ఆ గురు కీలకం అది దొరకలే. ఆ కీలకమే క్లూ దొరకలే. వాడికి ఎప్పుడు దొరుకుతుందో తెలుసా? అన్నింటిలో పరుచుకొని ఉన్న తత్వం మీద దృష్టి పడ్డదో మరుక్షణం వాడు సూపర్ సైంటిస్ట్ అయిపోయి. అందుకనే సైన్స్ కావాలి మనకు. ఎందుకంటే అది లక్షణం అంటే చూపుతుంది, నేమ్ ప్లేట్ లాగా. దేన్ని చూపుతుంది? సూపర్ సైంటిఫిక్ ఫ్యాక్ట్ అని చూపుతుంది. ఇదంతా సంకేతం అయిపోతుంది. సత్యాన్ని చూపుతుంది. సత్యం చూపి ఏమవుతుంది తెలుసా? తాను సత్యం అయిపోతుంది. అప్పుడు సైన్సే ఫిలాసఫీ. మాటమైన విషయాలంటే ఇవి. కల్పిత వస్తువు అధిష్టాన్ సే భిన్న నహీ హోతి. ఇస్ నిశ్చయ కా నామ్ త్యాగ్ హై. ఈ నిశ్చయానికే సన్యాసం అని పేరట. చరా ఇదంతా కూడా అష్టీభాతియే కదా అని ఆ దృష్టి పెట్టుకుంటే అదే సన్యాసం. ఏది వదిలేశావు ఇప్పుడు నువ్వు? సన్యాసం అంటే ఏది వదిలేశావు? ఆ కల్పితాన్ని వదిలేశావు, కల్పన వదిలేశావు. ఏది పట్టుకున్నావు? అధిష్టానం పట్టుకున్నావు. కనుక సన్యాస శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. శంకర భగవత్పాదులు కూడా ఎందుకో దాటేస్తాడు. నాకు తృప్తి ఇవ్వదు.
ఎంత భగవత్పాదులైనా నాకు తృప్తి ఇవ్వదు. ఆయన మళ్లీ వస్తే చెబుదాం అనుకుంటున్నా.